నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే, ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో, ఏ పరమాత్మ ఈ స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనమని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను మూర్ఖంగా వాదించే హిందువును కాను, కానీ లౌకిక వాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపైన పదే పదే దాడులు చేస్తూ ఉంటే చూసేందుకు నాకు ఇబ్బంది అనిపించింది. దీనివల్ల ఓట్లు వస్తాయో పోతాయో అనే లెక్కలు వేసుకోనని చెప్పి ఒక కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. నేను సనాతన ధర్మాన్ని పాటించే ఒక హైందవుణ్ణి చెప్పేసి, అలాగే ఈ యొక్క మాటల వల్ల నాకు ఓట్లు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అని చెప్తే కానీ నాకు సనాతన ధర్మం ముఖ్యమని చెప్తానని చెప్పేసి ఇటీవల సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నారు. రాముడిని కానీ లేకపోతే ఏదైతే హైందవ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలను కూడా దూషిస్తూ ఉన్నారని చెప్పేసి, సెక్యులరిజం అంటే కానీ అన్ని మతాలు అదే విధంగా పాటించాలని చెప్పేసి, కానీ సెక్యులరిజం అనే పదాన్ని కేవలం హిందువులు మాత్రమే పాటించాలని చెప్పేసి హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, దూషణలకు దిగుతూ ఉన్నారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉందని చెప్పేసి, మేము కూడా సెక్యులర్ గానే ఉంటాము, కానీ ఇతర మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హైందవ ధర్మం మీద దాడి మరియు దూషణలు తగ్గించాలని చెప్పేసి ప్రస్తుతం ఆయన మాట్లాడుతూ, చాలా మంది రాజకీయ నాయకులు ఓట్ల బ్యాంకు ద్వారా అయితే తమ యొక్క మాటలు మాట్లాడతారని చెప్పేసి, నేను చేస్తూ ఉన్న ఈ యొక్క వ్యాఖ్యలు ఓట్లు వస్తాయా పోతాయా అనేది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సనాతన ధర్మం ముఖ్యమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.